అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు మొట్టమొదటి పోస్టింగ్ నకరికల్ అంటే నర్సరావుపేట నకరికల్ అక్కడ ఇచ్చారు. అంటే మొత్తం ఫ్యాక్షన్, ప్రతి ఊళ్ళో బాంబులు వేసుకోవడము, మర్డర్స్, కత్తులు, కటాలు, పొలిటికల్ ఫ్యాక్షన్ అనమాట. కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఒక సామాజిక వర్గానికి, దానికి కాశీకృష్ణారెడ్డి గారు లీడర్ ఉండేవారు. ఇంకొకటేమో టీడీపీకి కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ గారు కూడా ఉండేవారు. అయితే కోడెల శివప్రసాద్ గారు అనగానే అందరికీ ఏమైపోతుందంటే అమ్మో ఆయన ఒక చిన్న ఇన్సిడెంట్. ఒకసారి పిల్లలంతా ఈ యంగ్స్టర్స్ చెడిపోతున్నారు, పేకాడుతున్నారు, తిరుగుతుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే పట్టుకున్నాం. ఒక 16 మంది పిల్లల్ని పట్టుకొచ్చి వాళ్ళని లోపలే, కానీ ఆ లీడర్స్ ఉంటారు కదా, మండల ప్రెసిడెంట్లు, వాళ్ళందరూ టీడీపీ వాళ్ళందరూ వచ్చేసి ఈ లోపల హోమ్ మినిస్టర్ కాన్వాయ్ స్టార్ట్ అయింది హైదరాబాద్ పోవడానికి. మొత్తం టువర్డ్స్ నకరికల్. వాళ్ళు 16 మంది ఉన్నారు. నా దగ్గర కానిస్టేబుల్స్ ఎక్కువ లేరు. ఒక 4 కానిస్టేబుల్ ఇచ్చి తుపాకులు ఇచ్చేసి చెప్పిన ఆయన కారు వచ్చేసింది. పోతూ సార్ కరెక్ట్గా వచ్చి నా స్టేషన్ ముందే ఆపడాను. నేను అనుకున్నది కరెక్టే అనమాట. అనుకుని దిగి జరిగిపోయిన కొన్నాళ్ళకి పోస్టింగ్ మళ్ళీ నర్సరావుపేట వేసాను. అది పడితేనే నాకు ఇదైపోయి డైరెక్ట్ వెహికల్ వేసుకొని డిఎస్పీ గారి దగ్గర బలి దగ్గర నాకు అక్కడ ఉంది సార్. నాకు జిల్లాలో ఎక్కడనే ఒక నర్సరావుపేట తప్ప. ఎందుకంటే నాకు హోమ్ మినిస్టర్ గారి దగ్గర నాకు చేయడం నాకు కొంచెం ఎందుకంటే ఆయన అన్నమాట అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు కూడా చేయదు. జాయిన్ కావడం కూడా మళ్ళీ హోమ్ మినిస్టర్ పిలిపించాను. ఆయన వార్డ్స్ పడ్డ తర్వాత కూడా ఒక 10 days దాకా జాయిన్ కాలేదు. పిలిపించి ఆయన చాంబర్లో అందరు బయటకు పంపించి కూర్చోబెట్టి నర్సరావుపేట నా హోమ్ టౌన్ పోస్టింగ్ నాకు చెప్పకుండా నేను అడగకుండా ఇస్తారయ్యా? నర్సరావుపేట నకరికల్లో 2 ఏరియాలు పనిచేస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఒక మోస్ట్ వాంటెడ్ మొద్దు సీను అనే క్యారెక్టర్ తిరిగింది. నకరికల్లో ఒక వైన్ షాప్ దగ్గర ఫస్ట్ క్రైమ్ అక్కడే స్టార్ట్ అయింది. ఫైర్ ఓపెన్ చేసి వైన్ షాప్ ఓనర్ని కూడా చంపడం అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే మీరున్న టైంలో మొద్దు సీన్ క్యారెక్టర్ని మరి ఎందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు? ఎందుకు అతన్ని కంట్రోల్ చేయలేదు? నేనున్న టైంలో అనామకుడు మొద్దుసీన్ అనేవాడు. ఆ ఉన్న ఒక గ్రూప్లో ఒక 5-6 రౌడీ ఎలిమెంట్స్ టైప్లో ఉన్న వాళ్ళలో వీడోడు. దీన్ని తీసుకొచ్చి పరిటాల రవి గారిని హత్య చేసిన తర్వాత అప్పుడు వచ్చినాడు, వాడు కదా వాడికి ఈ లెవెల్కి వచ్చాడని అప్పుడు అనుకున్నాను తప్ప అప్పుడు ఆ లెవెల్లో లేడు వాడు. అప్పుడు నర్సరావుపేటలో ప్రతి ఇంట్లో సర్చ్ చేస్తాను బాంబులు పట్టుకుని అంటారు, కానీ కోడెల శివప్రసాద్ హాస్పిటల్లోనే అప్పుడు బాంబులు పేలేదు. అంటే మీరు ఏసీబీలో 9 సంవత్సరాల్లో మంచి ట్రాప్ కేసు చేశానని ఒక కేసు కానీ లేదా మంచి డిఏ కేసు చేశాను, అందులో కన్విక్ట్ అయ్యింది. పోలీస్ కేసులో ఒక డిఎస్పీని పట్టుకున్నాం. అది సెన్సేషనల్ కేసు. అది బట్ ఆ డిఎస్పీ ట్రాప్ అయిన తర్వాత ఆయన కొంచెం థ్రెటనింగ్ స్టార్ట్ చేశాడు. ఇది చేస్తా అది చేస్తా వాడిని ఇదనంటే అప్పుడు ఎస్ఐబీలో ఉన్న టైంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కేసును కూడా మీరు ట్రాక్ చేశారనుకుంటుంది. అది ఎంతవరకు వాస్తవం? అసలు ఆ కేసు గురించి చాలా పకడ్బందీగా చేశారు. వాళ్ళది ఒక 4 మనుషుల్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు బయలుదేరినప్పుడు సీరియల్ నెంబర్లో 5వ నెంబర్ 6వ నెంబర్ అయితే చెప్పారు. బట్ ఈ మధ్యలో వచ్చే క్రమంలో ఆ ప్లేస్కి వచ్చే క్రమంలో ఒక వెహికల్ ముందుకు వచ్చింది. ఏసీబీ కుక్కటిపల్లి ఉన్నప్పుడు ఒక మంచి కేసు కూడా మీరు డింపుల్ కేసు గురించి ఒకసారి ఆ యాక్టర్ మీద ఏదో అటాక్ జరిగింది. యాసిడ్ అని, అంటే డైల్యూటెడ్ యాసిడ్ కాదు, మొత్తం యాసిడ్ బర్న్ అయ్యేవాడు. కానీ ఆయన పట్టుకొచ్చాము అంత జరిగేదని తెలియగానే మీడియా అంతా వచ్చి కూర్చున్నారు అక్కడ నా ఏసీపీ రూమ్లో. ఆమె నోటి నుంచి చెప్పాలంటే టైం లేదు. ఆ టైంలో ఆమెను మనం లేడీగా ఆమెను ఏమి మనం ఇది చేయలేము. మీడియా ముందుకు వచ్చి మొత్తం చెప్పేసింది అనమాట. నేనే చేయించాను ఇట్లా ఈ కారణం అని చెప్పేసి. కానీ కుక్కట్పల్లిలో మీరు పనిచేస్తున్న టైంలో మియాపూర్లో ఇన్స్పెక్టర్తో పాటు మీరు సెటిల్మెంట్లు చేసేవారని ఒక వార్త అప్పుడు రావడం, అదే మీకు బదిలీ కారణం అని కూడా అప్పుడు వార్త. అట్లాంటివి ఉంటే నన్ను మరి ఇక్కడికి వెళ్ళి వరంగల్ డిఎస్పీ ఎందుకు ఇస్తారు? నాకు అంతెందుకు అలిగేషన్లు సంపాదన ఉంటే ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ మా బ్యాచ్మేట్లలో బహుశా సొంత ఇల్లు లేని నేను ఒక్కనే కావచ్చు ఇప్పటికి.
వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలంటే గుబురు మీసాలు, కండలు తిరిగిన ఒళ్ళు లేదా భారీ ఎత్తున మనిషి ఉండాలి అనే ఆలోచన ధోరణి నుండి పక్కకు వచ్చి సాధారణంగా ఒక డాక్టర్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండే ఒక వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అతను 32 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడా రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యారంటే ఇప్పుడు సాధారణంగా మీరు అందరూ అనుకున్నట్లు తెల్ల జుత్తు లేదంటే బాల్ హెయిర్, ముసలితనం ఉన్నట్లుగా మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం పరిచయం చేస్తున్న గెస్ట్ నిత్య యవ్వనంలాగా ఉంటాడు. శోభన్ బాబు అంటూ అతనికి డిపార్ట్మెంట్లో పిలిచేవారు. ప్రస్తుతం రిటైర్ అయిన తర్వాత కూడా అతను అదే విధంగా కొనసాగుతున్నారు. అతని బాడీ ఫిట్నెస్ ఏంటి, అతను డిపార్ట్మెంట్లో చేసిన సర్వీస్లో ఎలాంటి వర్క్ చేశారు, అతను కేవలం ఒక తెలంగాణకి పరిమితి కాకుండా ఆంధ్రలో కూడా పనిచేశారు. ఈ 2 రాష్ట్రాల్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వర్క్ చేశారు అంటే సాధారణ డిపార్ట్మెంట్లో ఒక అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని వింగ్స్లో ఉన్నారు. అంటే ఒక ఎస్ఐబి అవ్వచ్చు, ఈ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సిఐడి అన్ని వింగ్లో పనిచేస్తూ అటు యుఎస్లో కూడా పనిచేసిన ఆ వ్యక్తి పేరు శరత్ బాబు. శరత్ బాబు అంటే సినిమా యాక్టర్ శరత్ బాబు ఏ విధంగా ఉంటారు, ఈ శరత్ బాబు అదే విధంగా ఉంటారు. కానీ పోలీసింగ్లో మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఎలాగ జరగాలో, చట్టం ఏం చెబుతుందో చేసే వ్యక్తే ఈరోజు మన గెస్ట్. శరత్ బాబు గారు నమస్కారం. నమస్తే. సార్ ఫస్ట్ చెప్పండి, నేను ఎప్పుడో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసినప్పుడు ఏసీపీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో, రిటైర్ అయిన తర్వాత కూడా మీరు అదే ఫిట్నెస్, అదే మీసాలు, అదే నవ్వు, అదే హెయిర్, కలర్ కూడా వేసినట్టు కనిపించట్లేదు. అంటే మీరు ఇంత చిన్న వయసులో డిపార్ట్మెంట్లోకి వచ్చారా, లేదంటే ఆ బాడీ ఫిట్నెస్ మీకు డిపార్ట్మెంట్ ఇచ్చిన ట్రైనింగ్ ఆ విధంగా మీకు తయారు చేసిందో, లేదా మీ తల్లిదండ్రులు ఇచ్చిన జీన్స్ మీకు ఆ ఫిట్నెస్ ఇచ్చిందా అని చెప్పే ముందు, మీరు డిపార్ట్మెంట్లో గుంటూరు రేంజ్లో పనిచేశారు, అదేవిధంగా వరంగల్, హైదరాబాద్ ఈ రేంజ్లో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ కామెంట్స్ మురళి గారు. సరే, ఈ బాడీలో మనకు ఆరోగ్యం కానీ మన రూపురేఖలు కానీ అది పేరెంట్స్ నుంచి జెనెటికల్గా వస్తాయి. అవి ఆ రకంగానే తప్ప దానికి ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ మీకు అది. యా, అంతే అంతే అనుకుంటాను నేను. తర్వాత ఈ ఫిట్నెస్ గురించి కొంచెం నేను సాధారణంగా పేరెంట్స్ కొంతమంది ఆస్తులు ఇస్తారు, కొంతమంది ఆరోగ్యం ఇస్తారు. మీ తల్లిదండ్రులు మీకు ఆరోగ్యం ఇచ్చారు. ఆఫ్ కోర్స్ అట్లే అనుకోవచ్చు. తర్వాత నేను కూడా ఫిట్నెస్ గురించి కేర్ తీసుకుంటాను. డైట్ కానీ, తర్వాత ఎక్సర్సైజెస్ కానీ, ఇవి కానీ హెవీగా చేయకపోయినా నార్మల్గా ఎప్పుడు ఫిట్గా ఉండడానికి ఎప్పుడు జాగ్రత్త పడుతుంటాను. అది రీజన్ ఏంటుంది. కోర్స్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను పుట్టి పెరిగిందంతా కొంచెం ఎంగేజ్లో కరీంనగర్ టౌన్లో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫాదర్ మదర్ అక్కడ ఉండేవాడిని. తర్వాత డిగ్రీ తర్వాత ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసి ఉస్మానియాలో ఐ డిడ్ మై ఎంఏ అండ్ ఎఫ్ఐ ఇక్కడ చేశాను. తర్వాత నాకు ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తానని రావాలని కోరిక లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రకంగా కొంత ఏవింపు ఉండేది. నా స్టూడెంట్గా ఉన్నప్పుడు పోలీసులు అంటే మనకు ఏదో ఒక చెప్పలేని, అంటే ఒక ఐ మీన్ వాట్ యు కాల్ దట్, హేట్ అని కాకపోయినా ఇష్టం ఉండేది కాదు. పోలీసులు కొట్టడం, డబ్బులు తీసుకోవడం, కరప్షన్ ఇవన్నీ ఉండొచ్చు. వాళ్ళంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేకుండా, వాళ్ళంటే ఒక భయం ఒకటే ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో అట్లా ఉండేది. యూనివర్సిటీలో ఉన్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఏదో హాయిగా ఆడతా పడతా తిరగడం అట్లే ఉండేది. సో నేను ఒక ఫస్ట్ ఇయర్లో యూనివర్సిటీలో జాయిన్ అయ్యేదని కల్చరల్ సెక్రటరీగా కూడా నేను ఎన్నుకున్నాను. నన్ను అక్కడ మంచి మెజార్టీతోనే బాగానే అయింది. తర్వాత 82లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మమ్మల్ని పిలిచారు. ఆయన, మీరు యూత్ అంతా రావాలి, మీరు స్టూడెంట్ లీడర్ రావాలంటే అప్పుడు కొంతమంది మీ అందరిని పిలిపిస్తే వెళ్ళిపోయి కలిసాము. అప్పుడు ఇందిరారెడ్డి గారు, కీర్తిశేషులు చనిపోయిన ఇందిరారెడ్డి గారు కూడా అప్పుడు ఉన్నారు మాతో పాటు. ఇందిరారెడ్డి గారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆయన ఓపెన్గా ఎన్టీఆర్తో చెప్పారు. ఆయన, సార్ నాది లెఫ్ట్ ఐడియాలజీ, నేను గౌతులచ్చన్న గారి దాంట్లో లోహియా విచార్ మంచ్ అని ఒకటి ఉండే అనమాట, ఆ మంచులో ఉన్నాను నేను పొలిటికల్గా అటువైపు నుంచి వస్తాను తప్ప నేను టీడీపీలో జాయిన్ కానని చెప్పారు. ఆయన చెప్పి అదేవిధంగా కంటెస్ట్ చేయడం జరిగింది. టీడీపీకి అగనిస్ట్గా నేరో మార్జిన్తో ఓడిపోవడము, గౌతులచ్చన్న గారు మొత్తం పార్టీని, టీడీపీని, ఈ లోహియా విచార్ మంచ్ అనే పార్టీని టీడీపీలో మెర్జ్ చేయడంతో ఇందిరారెడ్డి గారు టీడీపీలోకి వచ్చి అట్లా ఏర్పడ్డారు. అప్పుడు మాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పోయిన తర్వాత ఒక మోతుపల్లి నరసింహ గారు ఆయన ఇంట్రెస్ట్ అయిన లేరు. తర్వాత ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం, తర్వాత ఇప్పుడున్న ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ తెలుసు ఆయన గురించి. రాజకీయంగా నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను పోలేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ ఎంఏ అయిపోయిన తర్వాత
ఎంఫిల్లో చేయాలి. అప్పుడు ఆలోచన వచ్చింది, ఏదో చేయాలి కదా ఉద్యోగం, మనం పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, ఇంకేదో ఉద్యోగం చేయాలన్న దానిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్లై చేశాను అనమాట పిఎస్సి నుంచి. అప్పుడు పోలీస్కి పిఎస్సి నుంచి ఎప్పుడు లేదు, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనమాట. ఒకటేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు మాది గ్రూప్ 2A. గ్రూప్ 2A అంటే అందులో ఎంఆర్ఓస్, మున్సిపల్ కమిషనర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఇట్లా అన్నీ కలిపి ఒకటే ఎగ్జామ్ పెట్టారు. అందులో ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత ఈ కొన్ని ఎస్ఐకి కావాల్సిన పోలీస్కి సంబంధించిన కొన్ని టెస్టులు, ఈ పాస్ అయిన వాళ్ళందరినీ పోలీస్గా ఇట్లా చేసుకొని వచ్చిన మార్క్స్ని, తర్వాత మన మెరిట్ని, ఇవన్నిటిని బేస్ చేసేసుకొని అప్పుడు ఉద్యోగాలు వేయడం జరిగింది. నాతో పాటు సేమ్ ఎగ్జామ్ రాసిన కొంతమంది ఇప్పుడు కలెక్టర్లుగా, డిప్యూటీ కలెక్టర్లుగా, ఆర్డీఓలుగా చేస్తుంటే ఉన్నారు, కమిషనర్స్గా, పోలీస్గా, మున్సిపల్ కమిషనర్స్గా ఉన్నారు. అంటే అన్ని డిపార్ట్మెంట్లలో మా వాళ్ళు, మా యూనివర్సిటీ నుంచి అక్కడి నుంచి అప్పుడు ఆ టైంలో మా బేస్ టైంలో అన్ని డిపార్ట్మెంట్లో డిఫరెంట్ వింగ్స్లోకి పోవడం జరిగింది. దాని తర్వాత నాకు ఎస్ఐ పోస్టింగ్ కూడా, ఎస్ఐ ఉద్యోగానికి కూడా నాకు గుర్తుండి 4 ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమర్షియల్ ట్యాక్సెస్, ఇట్లా ఎస్ఐకి ఇచ్చాను. బట్ నాకు అదే వచ్చింది, అందులో జాయిన్ కాక తప్పని పరిస్థితి అనమాట. అంటే ఏది ఇష్టం లేదో అందులోకి రావాల్సి వచ్చింది వాస్తవంగా. కానీ వచ్చిన తర్వాత మట్టికి ఒక ఆలోచన మా ఫ్రెండ్స్తో ఎప్పుడు అన్నమాట, ఏదున్నా కానీ మీ అందరూ శరత్ మా ఫ్రెండ్ అని చెప్పుకునేలాగా నేను ఉద్యోగం చేస్తాను తప్ప, నేను అరే ఆయన అని చెప్పి మీకు ఎప్పుడు కానీ మీకు అటువంటి పరిస్థితి రానివ్వని చెప్పేసి నేను చెప్పాను. దాదాపుగా నా శాయశక్తులు, నా సర్వీస్ అంతా కూడా అట్లే చేశాను. నేను దాన్ని నిలుపుకున్నానని నేను భావిస్తున్నాను. అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను యాక్చువల్గా నాకు అప్పుడు పిఎస్సిలో జరిగిన కొన్ని అవకతవకల వల్ల నన్ను గుంటూరు వేయడం జరిగింది. నాది గుంటూరు రేంజ్ కాదు, నాది యాక్చువల్గా నాది ఈ 5th జోన్ అంటే కరీంనగర్, వరంగల్, ఇక్కడ రావాలా, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, ఇక్కడ రావాలి, లేదంటే మల్టీ జోన్ హైదరాబాద్ రావాలా. ఆ పిఎస్సి వాళ్ళు చేసిన కొన్ని అవకతవకలు, వాళ్ళకి సంబంధించిన మనుషులకు ఇచ్చిన పుచ్చుకునే పోస్టింగ్లు, వాటిలో కొన్ని గొడవలు జరిగి నన్ను గుంటూరు వేయడం జరిగింది. గుంటూరు నేను అప్పటిదాకా నేను యూనిఫామ్ వేసుకున్నాకనే గుంటూరు జిల్లాలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి అక్కడ గుంటూరులో. అక్కడ ఎట్లా లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది, అక్కడ వ్యవహారం ఎట్లా ఉంటుంది నాకేం తెలియదు. తెలంగాణ స్టైల్లోనే జాబ్. ఆ పరిస్థితుల్లో నాకు మొట్టమొదటి పోస్టింగ్ నకరికల్, అంటే నరసరావుపేట, ఈ నకరికల్ కాదు, నరసరావుపేట, ఎగువ పల్నాడు అంటారు, అది దాని పక్కనే ఉంటుంది, ఒక 18 కిలోమీటర్స్ నకరికల్. అక్కడ ఇచ్చారు. అంటే మొత్తం ఫ్యాక్షన్, ప్రతి ఊళ్ళో బాంబులు వేసుకోవడము, మర్డర్స్, కత్తులు, కటాలు, పొలిటికల్ ఫ్యాక్షన్ అనమాట. అక్కడ వేశారు. అప్పుడు బల్వీందర్ సింగ్ ఎస్పీ గారు, గ్రేట్ ఆఫీసర్, ఆయన నన్ను పిలిచి చెప్పారండి, కావచ్చుకొని ఇస్తున్నా, సిన్స్ యూఆర్ అన్ యాక్టివ్ ఆఫీసర్, అక్కడ నాకు కంట్రోల్ కావాలా, ఏం వద్దని చెప్పేసి. అఫ్కోర్స్ ఒక 6 monthsలో టోటల్ కంట్రోల్ అయిపోయింది. అక్కడ బేసిక్ ఇంతకుముందు ఏంటంటే ఏదైనా గొడవ జరుగుతుంటే పోలీస్ ఆఫీసర్స్ కూడా అంత అయిపోయి చచ్చేవాడు చచ్చి, ఇక మిగిలిపోయిన వాళ్ళు అర్ధనాదాలు చేస్తూ అంత కింద మీద పడిపోయి రక్తాలు పడుతున్న టైంలో అప్పుడు అంత అయిపోయిన తర్వాత పోయేవాళ్ళు. అంటే సినిమాలో చూపించినట్టు సేమ్. మాకు కొత్తగా పోలీసు పోతే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే పరిగెత్తి కొట్టడమా, తిట్టడం, అవసరమైతే కాల్పులు జరపడం, ఈ లెవెల్లో ఒక 3-4 ఇన్సిడెంట్లు తెలిసిపోయింది అక్కడ జనాలకి. ఈయన ఎవరో కొత్త ఆఫీసర్ వచ్చినాడు, ఈయన టోటల్గా 6 monthsలో టోటల్ మళ్ళీ ఫ్యాక్షన్ అనేది లేకుండా 6 నెలలు అయిపోయింది. మేము 1 year టార్గెట్ పెట్టుకున్నాం, బట్ 6 monthsలోనే. అంటే ఇక్కడ 2 వర్గాల మధ్య ఎవరెవరి మధ్య ఎక్కువ జరిగింది, అంటే 2 సామాజిక వర్గాల మధ్య ఫ్యాక్షన్ చూపిస్తుంది. రైట్. అంటే యాక్చువల్గా అయితే అక్కడ 2 పొలిటికల్ వర్గాలే. పొలిటికల్ వర్గాలు కూడా 2 పొలిటికల్ వర్గాలు కూడా సామాజిక వర్గాలకి అటాచ్ అయిపోయినాయి అనమాట. సపోజ్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఒక సామాజిక వర్గానికి, దానికి కాశీకృష్ణారెడ్డి గారు లీడర్ ఉండేవారు. ఇంకొకటేమో టీడీపీకి కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ గారు ఉండేవారు. కరెక్ట్. అప్పుడు ఆ టైంలో నేను చేస్తున్న టైంలో ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న టైంలో మీకు అటువైపు మీకు ఇటువంటి ప్రెజర్స్ కానీ రావడం జరగలేదు? అయితే కోడెల శివప్రసాద్ గారు అనగానే అందరికీ ఏమైపోతుందంటే, అమ్మో ఆయన కొంచెం టఫ్ ఆఫీసర్, కొంచెం స్ట్రాంగ్ కట్ త్రోట్ అనే లెవెల్లో అనుకుంటారు. బట్ నా వర్క్ స్టైల్ చూసో లేకపోతే ఎట్లా చూసో కానీ ఆయన ఎప్పుడు నాకు ఏ వర్క్ మీద కూడా ఎప్పుడు కూడా ప్రెషర్ పెట్టడం కానీ చేయమని కానీ చెప్పలే. ఆ పరిస్థితిలో నేను ఆయన చెప్తుంటే కూడా, ఆయన చెప్పిన కూడా నేను చేసేవాడిని కాదు. నేను అంటే నేను ఇండైరెక్ట్గా చేసినా కానీ చేస్తుంటుంది. కొంచెం ఆ టఫ్గా ఉండాలనే ధోరణిలో ఉంటుండేది. ఒక చిన్న ఇన్సిడెంట్, ఒకసారి
నర్సరావుపేట నుంచి 18 కిలోమీటర్స్. హైదరాబాద్ పోవాలా నర్సరావుపేట నుంచి అంటే నకరకల్ నుంచి పోవాలా, అవును, నార్కెట్పల్లి ఆ రూట్. నకరకల్ పోలీస్ స్టేషన్ ముందు నుంచే పోవాలా. అవును. ఒకసారి ఏదో పిల్లలంతా ఈ యంగ్స్టర్స్ చెడిపోతున్నారు, పేకాడుతున్నారు, తిరుగుతుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే ఆ రోజు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, పట్టుకున్నాం ఒక 16 మంది పిల్లల్ని. అందులో పిల్లలంటే చిన్న పిల్లలేం కదంతా యూత్. పట్టుకొచ్చి వాళ్ళని లోపలే కానీ ఆ లీడర్స్ ఉంటారు కదా, మండల ప్రెసిడెంట్లు వాళ్ళందరూ, టీడీపీ వాళ్ళందరూ వచ్చేసి, అంటే వాళ్ళ పవర్ అనమాట, హోమ్ మినిస్టర్ మా మనిషి కాబట్టి పోలీసుల్లో ఎక్కడైనా అంటే వదిలిపెట్టారు. సార్ మీరు ఇట్లా మాకు మేము మంత్రి గారు మనుషులం అది ఇది అంటే, మీరు ఎవరైనా కావచ్చు, న్యాయం చట్టం ఉంటుంది కదా అని చెప్పేసి నేను వదలే. ఇది అయిన తర్వాత మేము హోమ్ మినిస్టర్ గారికి చెప్తాను, సార్ మీ సంగతి ఏదంటే మీరు ఎక్కడికని చెప్పండి నాకేం లేదు, స్మూత్గానే చెప్పాను. ఈ లోపుగా హోమ్ మినిస్టర్ కాన్వాయ్ స్టార్ట్ అయింది హైదరాబాద్ పోవడానికో, మొత్తం ఇట్లా టువర్డ్స్ నకరికల్. ఓకే. నాకు కొంచెం ఆయనకు నేను ఆయన ఇప్పుడు ఏమనలేదు, బట్ కొన్ని మనకు నా మీద చెప్తుంటారు కదా, వినట్లేదు, మనల్ని కొడుతున్నారు తిడుతున్నారు చెప్తుంటారు కదా. సడన్గా వచ్చేసి ఆయన సర్ప్రైజ్ పోలీస్ స్టేషన్ వచ్చి స్టేషన్ దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ ఎట్లా పెట్టావు ఇల్లీగల్ రికార్డ్ ఏది అడిగినా మనం దానికి ఆన్సర్ ఉంటుంది. ఆయన కూడా ఆ క్షణంలో వదిలిపెట్టవచ్చు పోనీ అని, అది దానికి కాంప్రమైజ్ కాల. వాళ్ళు ఏమో 16 మంది ఉన్నారు నా దగ్గర, కానిస్టేబుల్స్ ఎక్కువ లేరు. ఒక 4 కానిస్టేబుల్ ఇచ్చి తుపాకులు ఇచ్చేసి చెప్పిన, వాళ్ళు తీసుకొచ్చి చెట్లలో పెట్టాడు వాళ్ళని. అందరికి చెప్పి ఎవడన్నా కదిలితే మట్టికి ఎవడన్నా ఆయన తుపాకులనే జాగ్రత్త ఎప్పుడు, అంటే నాకు ఉద్దేశమైన ఆయన పోయేదాకా ఎగడదు అని చెప్పి వాళ్ళని పంపించేసి స్టేషన్లో ఆయన వస్తున్నట్టు ఉండాలి కదా, అక్కడ రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందే నిలబడ్డాం. అడ్వాన్స్ పైలట్ ఇవన్నీ పోతుంటే పోయి ఆయన కారు వచ్చేసింది, పోతూ కరెక్ట్గా వచ్చి నా స్టేషన్ ముందే ఆపడాను. నేను అనుకున్నది కరెక్టే అనుకున్నాను. అనుకుని దిగి వచ్చి, శరత్ బాగా చేస్తున్నావమ్మా, యు ఆర్ డూయింగ్ వెల్, ఇది కంటిన్యూ చేయి, ఐ లైక్ యువర్ దిస్ థింగ్ వే ఆఫ్ వర్కింగ్ నైస్ అని చెప్పి భుజం తట్టి వెళ్ళిపోయాడు. నాకు ఒక క్షణం నాకు అర్థం కాలేదు, ఏంది నాకు ఈయన ఎప్పుడు ఇది రివర్స్లో ఉంది అనుకున్నాను. సరే జరిగిపోయింది. ఇది జరిగిపోయిన కొన్నాళ్ళకి పోస్టింగ్ మళ్ళీ నర్సరావుపేట వేశారు, టౌన్, ఆయన ఉండే టౌన్ అనమాట, అక్కడి నుంచి పక్కన. అది పడితేనే నాకు ఇదైపోయి డైరెక్ట్ వెహికల్ వేసుకొని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి బలవందరి దగ్గర, సార్ నాకు నర్సరావుపేట సార్, నాకు ఎందుకు ఏమన్నాడు, నాకు అక్కడ ఉంది సార్, నాకు జిల్లాలో ఎక్కడనే ఏంటి ఒక నర్సరావుపేట తప్ప, ఎందుకంటే నాకు హోమ్ మినిస్టర్ గారి దగ్గర నాకు చేయడం నాకు కొంచెం ఎందుకంటే ఆయన ఏమేమో ఆయన కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు సార్ అని చెప్పిన కొన్ని నేను చేసి చేయకపోయి ఉండొచ్చు అంటే ఆయన అన్నమాట. అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు కూడా చేయమని నేను చెప్పను, నువ్వు అక్కడ మాత్రం జాబ్ చేయాలి. ఎంత నేను ఇన్సిస్ట్ చేసినా నేను ఒప్పుకోలేను, నువ్వు ఒక 3 నెలలకి తర్వాత ఇష్టం లేకపోతే పంపిస్తాను. నాకేం భయం అంటే అక్కడ ఆయన దగ్గర ఉంటే ఏం చెప్తాడో, ఏం చేయకపోతే ఏమొస్తుంది. నర్సరావుపేటలో 3 నెలలు చేశారు అక్కడ చేయమని, ఆయన 3 నెలలు చేయి, ఇష్టం లేకపోతే చేశారా, ఫోర్స్ జాయిన్ అయినా అక్కడ, ఫోర్స్గా పోయి జాయిన్ అయిన తర్వాత జాయిన్ కావడం కూడా మళ్ళీ హోమ్ మినిస్టర్ పిలిపించాను. ఆయన ఆర్డర్స్ పడ్డ తర్వాత కూడా ఒక 10 days దాకా జాయిన్ కాలేదు. పిలిపించి ఆయన ఛాంబర్లో అందరు బయటకు పంపించేసి కూర్చోబెట్టి, ఏం శరత్ జాయిన్ కానంటున్నావు అంట నర్సరావుపేట అన్నాడు. అవును సార్ అన్నా. ఏమి అన్నాడు అంటే, మీ వాళ్ళకు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నన్ను ఏంటంటే ఇష్టం లేదు సార్ వాళ్ళకి అంటే, వాళ్ళకి ఇష్టం లేకపోతే అయిపోయిందా, వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళతో సంబంధం ఏంది నీకు, మీకు కూడా నువ్వు శరత్ ఎట్లున్నావా, నువ్వు నర్సరావుపేట నా హోమ్ టౌన్ పోస్టింగ్ నాకు చెప్పకుండా నేను అడగకుండా ఇస్తారయ్యా, నేనే నిన్ను కావాలని తెచ్చుకున్నా. హోమ్ మినిస్టర్ చెప్పినట్టుగల్లా ఆడి హోమ్ మినిస్టర్ కుడి భుజమని ఏడో భుజాన్ని వాడికి భయపడి వీడికి పడి ఉద్యోగం చేసేవాడు ఇక్కడ ఉంటే నా పేరు చెడిపోతుంది. ఇక్కడ అందరికి భయపడతావు అనుకుతా ప్రతి ఒక్క రౌడీ వాడు వచ్చి కూడా నీ మీద ఎస్ఎల్ఏ మీద వచ్చి ఎగురుతారు. ఎవడికి వినోడు కావాలా, అందరు భయపడేవాడు కావాలా, అట్లా ఉంటేనే నా పేరు కొంచెం నిలబడుతుందని చెప్పి నేను తీసుకొచ్చి ఇక్కడ వేసాను. నేను ఎప్పుడన్నా కాని పని ఎప్పుడు నేను చెప్పాను, నీకు కాడి పనులు ఏమైనా చేయమన్నానంటే ఏం లేదు సార్, నీ ఇష్టం, మరి జాయిన్ అవుతావా ఆలోచించుకోరా. మంచి సార్ బయటకు వచ్చి నెక్స్ట్ డే పోయి జాయిన్ అయిపోయారు. సరే అక్కడ జరిగిపోయింది. అక్కడ నర్సరావుపేట నకిరికల్లో 2 ఏరియాలు పనిచేస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఒక మోస్ట్ వాంటెడ్ మొద్దు సీను అనే క్యారెక్టర్ తిరిగేది, పరిటాల రవి మర్డర్ కేసులో అవుతున్నాడు. అంటే అప్పుడు అతను ఆ నకిరికెళ్ళ చుట్టుపక్కల నర్సరావుపేటలో అప్పుడప్పుడే అతను ఆ ప్రాంతంలో ఎదుగుతూ వచ్చాడు. అతను ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, కోడెల శివప్రసాద్ దగ్గర అవ్వాలని ప్రయత్నం చేశాను, కొన్ని పరిస్థితుల్లో నేను అతనికి దగ్గర కాలేకపోయానని చెప్తూనే ఆ ఏరియాలో హల్చల్ చేయడం, ఒక రౌడీగా ఎదిగాడు. అదే ప్లేస్లో మీరున్న టైంలో రౌడీగా ఎదిగాడు.
నకరికెళ్ళలో ఒక వైన్ షాప్ దగ్గర ఫస్ట్ క్రైమ్ అక్కడే స్టార్ట్ అయింది. ఫైర్ ఓపెన్ చేసి వైన్ షాప్ ఓనర్ని కూడా చంపడం అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే మీరున్న టైంలో మొదటి క్యారెక్టర్ని మరి ఎందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు, ఎందుకు అతన్ని కంట్రోల్ చేయలేదు? నేనున్న టైంలో అనామకుడు మొద్దుసీన్ అనేవాడు. అక్కడ నాకు గుర్తుండి ఎస్ఎస్ఎన్ కాలేజ్, రెడ్డి కాలేజ్, ఈ కాలేజెస్ ఉంటాయి. అందులో ఒక స్టూడెంట్గా డ్రాప్ అవుట్ లాగా వస్తూ పోతుండేవాడు. ఏదో ఒక ఇన్సిడెంట్లో రౌడీయిజం కొంచెం అప్పటికే వాడికి ఇది ఉండే అనమాట, రౌడీయిజం చేయడం ఇట్లాంటిది. ఆ ఉన్న ఒక గ్రూప్లో ఒక 5-6 రౌడీ ఎలిమెంట్స్ టైప్లో ఉన్న వాళ్ళలో వీడోవాడు. ఈయన తీసుకొచ్చి కొంచెం గట్టిగానే కౌన్సిలింగ్ చేయడం జరిగిందని. ఆ కౌన్సిలింగ్లో ఇక మాట్లాడతాము, చేస్తామేమో అని ఉంటాయి కదా. పోయిన తర్వాత ఆడు బయటకు అయింది. తర్వాత మనం బయటకు పంపించాం. అయితే బయట నన్ను మిమిక్రీ చేసేవాడు అంటాడు. తెలంగాణ యాసలో నేను మాట్లాడేది, సార్ ఇట్లా కొట్టాడు, నన్ను అట్లా చేసి ఇది అన్నాడు, ఈడేలాగా అన్నాడు, ఇది చేస్తానని అని చెప్పేసి అని వాడు అప్పుడు చెప్తున్నాడు. తర్వాత ఆడికి పోలీస్ కావాలా, ఒక ఎస్ఐ కావాలని ముందు ఆడు చదువుకుంటప్పుడు అనుకున్నది. తర్వాత మనం అప్పటికి అంతా వాడు మొద్దు సీన్ అనేవాడు. తర్వాత నాకు రికలెక్ట్ చేసుకున్నా అందులో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాడు లైమ్ లైట్కి వచ్చిన తర్వాత అప్పుడు పరిటాల రవి గారిని హత్య చేసిన తర్వాత అప్పుడు వచ్చిన వాడు కదా, వాడికి ఈ లెవెల్కి వచ్చాడా అని అప్పుడు అనుకున్నాను తప్ప అప్పుడు ఆ లెవెల్లో లేడు. వాడు అప్పుడు పిస్టల్ పట్టుకుని కాల్పులు జరిపేంత లెవెల్ కానీ ఇది కానీ లేదు. నకరికెళ్ళలో ఫైర్ ఓపెన్ చేశాడు కదా, నేను ఉన్నప్పుడు కదా, తర్వాత జరుగుతుంది అది. అంటే అప్పుడులో మీరు అప్పటికి వాడికి అంత చిన్న పిల్లడు, వాడు స్టూడెంట్, వాడు చిన్న అంక తుపాకులు పట్టుకొని ఇవన్నీ పట్టుకొని తిరిగి అంత లెవెల్కి రాలేవాడు. ఓకే. నర్సరావుపేటలో మీరు పనిచేస్తున్నప్పుడు బాంబులు కూడా సంస్కృతి ఉండే, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? బాంబుల సంస్కృతి చాలా ఉండేది అక్కడ. దాదాపు ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో పొలిటికల్ పార్టీ ఉండేటి. రిపీటెడ్గా రైడ్ చేయడము, పట్టుకోవడము, అన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ అందరినీ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకున్నాము. ఆ టైంలో అక్కడ కావాల్సిందల్లా నిష్పక్షపాతంగా ఉండే ఆఫీసర్ కావాలా, తర్వాత నిజాయితీగా ఉండే ఆఫీసర్ కావాలా. ఆ రెండు ఉంటేనే కంట్రోల్ అవుతాయి అక్కడ. ఫ్యాక్షన్ అనేది కంట్రోల్ కావాలంటే నిజాయితీగా 100% నిజాయితీగా ఉన్నాను, 100% నిష్పక్షపాతంగా ఉన్నాను. ఈ పార్టీ కానీ రూలింగ్ పార్టీ అక్కడ హోమ్ మినిస్టర్గా అయినా ఉన్నా కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన రెండు పక్కలు కూడా సమానంగా చూసాం. అయితే సామాన్యంగా ఒక హోమ్ మినిస్టర్ గారు ఉన్న ప్లేస్లో అపోజిషన్ పార్టీ వాళ్ళ పొలిటికల్ రైవలరీ, పొలిటికల్ థింగ్ అనేది హైదరాబాద్ కానీ తెలంగాణ ఇక్కడ మనకు అసలు మనం ఊహించలేము. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు. ఒక పొలిటీషియన్ ఒక ఆఫీసర్ ఒక మంచివాడు అంటే వాడు ఇంకో పార్టీ వాళ్ళు దుర్మార్గుడు అంటారు. అట్లా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న లీడర్స్ వెళ్ళి అప్పుడు కాసు కృష్ణారెడ్డి గారు కూడా అప్పుడు నా పెళ్ళి అక్కడ చేస్తున్న టైంలోనే హైదరాబాద్లో నా పెళ్ళి అయితే హోమ్ మినిస్టర్ కోటి శివసాగర్ గారు వచ్చారు, కాసు కృష్ణారెడ్డి గారు వచ్చారు అన్నమాట. అంటే ఇద్దరు ఒక ఫంక్షన్కి తను వస్తున్నట్టు ఆయన వస్తే నేను రాడు. అది ఫస్ట్ టైం అనమాట ఇద్దరు ఒక ఫంక్షన్కి అటెండ్ కావడం అనేది. అప్పుడు అక్కడ ఏరియాలో టాక్ శివప్రసాద్ గారు వెళ్ళారంట, కృష్ణారెడ్డి గారు వెళ్ళారంట. అంటే ఆ టైప్లో నిష్పక్షపాతంగా ఉండడం. నర్సరావుపేటలో ప్రతి ఇంట్లో సెర్చ్ చేస్తాను, బాంబులు పట్టుకుని అంటారు. కానీ కోడెల శివప్రసాద్ హాస్పిటల్లోనే అప్పుడు బాంబులు పేలాయి. మరి మీరు సెర్చ్ చేశారా? అప్పుడు చిమ్మి తర్వాత జరిగింది లేదు. అప్పుడు నేనున్న టైంలో కాదు, తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇన్సిడెంట్ విన్నా నేను. అక్కడ నేను ఉన్నప్పుడు అటువంటి. అంటే మీరు ఉన్నప్పుడు సెర్చెస్ చేయలేదంటారా? ఎమ్మెల్యే గారి ఇంట్లో సెర్చ్ మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏ సెర్చ్ చేయాలన్నా కనీసం అక్కడ ఉన్నది అని అనుకుంటే కానీ మేము పోతాం. అంటే అనామతగా దానికి వెళ్ళడం ఉంటుంది కదా, అటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు లేకుండా మాకు. నర్సరావుపేట నుంచి ఎక్కడికి వెళ్ళారు? నర్సరావుపేట నుంచి నేను గుంటూరు టౌన్ మళ్ళీ. ఓకే. గుంటూరు టౌన్లో చేశాను. అప్పుడు గుంటూరు టౌన్ రూరల్ తెనాలి ఆ ప్రాంతంలో చేశారు. గుంటూరు టౌన్ కానీ గుంటూరు టౌన్లో అప్పుడు ఎలైట్ క్లబ్బులు అంటే క్లబ్బులు అనధికారం నడడం, క్లబ్బుల్లో కొన్ని కోట్ల రూపాయలు జరగడం, ఆ కోట్ల వచ్చిన అక్రమాల నుంచి పోలీసులు కొంత వాటా వెళ్ళడం అనేది పబ్లిక్గా జరిగే సుమారు పబ్లిక్గా ఉండేది. అఫ్ కోర్స్ మీరు అన్నది ఏంటంటే అప్పుడు అక్కడ ఒకటి ఎల్వీఆర్ క్లబ్ నాకు తెలిసి ఎలైట్ అని అవ్వలేదు కానీ ఎల్వీఆర్ క్లబ్ ఉండేది. అంటే అది నా జ్యూరిస్డిక్షన్ కాదు పోలీసులు, బట్ అది ఎల్వీఆర్ క్లబ్ అనేది అది ఎంత హైఫై క్లబ్, అంత టాప్ పొలిటీషియన్స్ కానీ ఎంత బిగ్ బిజినెస్ మెన్ అంతా కొంచెం సొసైటీలో గౌరవప్రదమైన మనుషులే వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ మీరు అన్నట్టుగా పేకాట మట్టికి డబ్బులతో ఆడతారు, చేస్తారు, నడుస్తుండేది అది. ఇంకా కానీ ఆ క్లబ్ వైపు పోలీసులు కన్నే చూస్తే వాళ్ళకి బదిలీ అవ్వడం అనేది చాలా స్పష్టంగా జరిగేవి. ఎందుకంటే ఎస్పీ స్థాయి వరకు కూడా గతంలో జరిగేవి. కొన్ని ఇన్సిడెంట్స్ అట్లా జరిగినాయి అంటారు కొన్ని. కానీ మీరు అందుకే అటువైపు చూడలేదా? లేదంటే మీరు నా జ్యూరిస్డిక్షన్ కాదు అది. కానీ మీ జ్యూరిస్డిక్షన్ కూడా క్లబ్బులు ఉండేవి కదా? లేదు. బస్ స్టాండ్ దగ్గర క్లబ్
నా బస్ స్టాండ్ కూడా నాది కాదు, నాది కొత్తపేట అంటారు అన్నమాట. కొత్తపేట 2 టౌన్ అంటే అరండల్పేట కొత్తపేట మీకు వస్తుంది. అరండల్పేట రాదు. ఎల్వీఆర్ క్లబ్ అనేది అరండల్పేటలో వస్తుంది. కొత్తపేట అనేది ఇక్కడ ఇటు గుంటూరు మీ జ్యుడిషియల్లో క్లబ్బులే ఉండేవి కాదు. క్లబ్లు తర్వాత క్లబ్బులు లేవు. బట్ ఈ ప్రాస్టిట్యూషన్ అంటే చిల్లర ప్రాస్టిట్యూషన్ అది ఎక్కడ? వాళ్ళని అంటే కూడా గుంటూరు జిల్లాలో ఎక్కువగా జరిగే చిలకలూరుపేట ఒకటే ఫేమస్ అనుకుంటా. చిలకలూరుపేటగా పాత రోజుల నుంచి వచ్చి అదే అదే అక్కడ ఉంది చిలకలూరుపేట. తర్వాత ఎక్కడికి వెళ్ళారు గుంటూరు నుంచి? గుంటూరు నుంచి నేను ఇంకా ప్రమోషన్ మీద ఈ ఇన్స్పెక్టర్ ఏసీబీ కరీంనగర్కి వచ్చాను అనమాట. అది యాక్చువల్గా కరీంనగర్ నా నేటివ్ ప్లేస్. ఏసీబీకి అడిగారు నన్ను అప్పుడు మంచి అప్పుడు ఏంటంటే అప్పుడు ఏసీబీని బలోపేతం చేద్దామన్న దాంట్లో స్టేట్లో మంచి ఆఫీసర్స్ ఎవరున్నారు, హానెస్ట్గా బాగా ఎవరున్నారు అని చెప్పేసి ఒక ప్యానెల్ తయారు చేసేసి నన్ను అడిగారు. ఎవరండి అప్పుడు ఏసీపీ డీజీ? అప్పుడు రాజన్ గారు, ఏపీ రాజన్. ఓకే. జాయింట్ డైరెక్టర్? చాలామంది ఉన్నారు, సత్యనారాయణ గారు ఉంటారు, వీళ్ళంతా చాలామంది ఉంటారు. నేను జాయిన్ అయినప్పుడు రాజు గారు రాజు. ఓకే. తర్వాత రాజన్ గారు వచ్చారు. అయితే అప్పుడు అడిగితే నాకు ఏసీబీ అని నాకు పోవడం ఇష్టం. బట్ నేను ఒక ఆప్షన్ పెట్టా, నా కరీంనగర్ నా నేటివ్ ప్లేస్ ఇస్తే నేను వస్తానండి. నేటివ్ ప్లేస్ ఇవ్వడానికి లేదు, గెజిటెడ్ ఆఫీసర్ కదా, మ్యాక్సిమం మామూలుగా ఉండదు. తర్వాత వాళ్ళు ముందు పెండింగ్ పెట్టేశారు. పెట్టి తర్వాత వచ్చి పిలుచుకుంటే ఆఫీస్ నేను సింపుల్గా చెప్పాను, నాకు నేటివ్ ఇస్తే వస్తా సార్, నేను లేకపోతే నేను ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ నేను చేస్తున్న గుంటూరు అప్పుడు నంటూరు సాంబశివరావు గారు ఎస్పీ, డీజీకి రిటైర్ అయ్యారు కదా, ఆయన ఒకటే గొడవ, నువ్వెందుకు పోతావు, ఎట్లా పోతావు శరత్, నువ్వు ఉండాలని నేర్చిపెట్టి వదిలిపెట్టాను. లేదు సార్ నా నేటివ్ అక్కడ నాకు కొన్ని పనులు ఉన్నాయి, నాకు సొంత పనులు, పోక తప్ప సార్ అని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే సరే అన్నాడు. ఈ డీజీ గారి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నాకు కరీంనగరే కావాలి అయితేనే వస్తానంటే వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని అందులో యాజ్ ఎ స్పెషల్ కేస్ హీస్ పర్మిటెడ్ టు వర్క్ ఎట్ ఇస్ నేటివ్ ప్లేస్ అని కరీంనగర్ ఇచ్చారనమాట. అక్కడ కరీంనగర్లో ఏసీబీ ఒక 3 years కోసం పోయాను. బట్ అక్కడ ఇరుక్కుపోవాల్సి వచ్చింది నాకు అక్కడ ఆ 3 years అనిపోతే. ఎందుకంటే వదిలిపెట్టలేక అక్కడ కంటిన్యూగా ఒక 9 years చేయాల్సి వచ్చింది నాకు ఏసీబీలో. ఓకే. అంటే కరీంనగర్ జోన్లో కరీంనగర్, వరంగల్, ఖమ్మం. కరీంనగర్, వరంగల్. ఓకే. మీరు ఎటువంటి ట్రాప్ కేసులు చేశారు? కరీంనగర్, వరంగల్ పేరుకు కానీ నన్ను అంత ఎక్కడ ఏది ఇంపార్టెంట్ కేసు ఉంటే అక్కడికి పిలిచేవాళ్ళు. అంటే నాకు ఒక డ్రాఫ్టింగ్లో ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అనేది ఉండేది. దాంతో మంచి కేసులు మా డీజీ చెప్పారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మంచి అది కూడా సరే. ఒక 2-3 కొన్ని కేసులలో కొంచెం బాధాకరమైన కేసెస్ కొన్ని ఉండొచ్చు, తప్పదు. ఇప్పుడు ఉద్యోగం మన కంప్లైంట్ వచ్చిందంటే చేస్తాం. ఏ కేసులు చేస్తారు సార్? మంచి డిఏ కేసులు ఎన్ని ఉన్నాయి? ట్రాప్ కేసులు? ట్రాప్ కేసులు చాలానే ఉన్నాయి. అంటే మీరు ఏసీబీలో 9 సంవత్సరాల్లో మంచి ట్రాప్ కేసు చేశానని ఒక కేసు కానీ, లేదా మంచి డిఏ కేసు చేశాను అందులో కన్విక్ట్ అయ్యింది? ట్రాప్ కేసులలో దాదాపు 90% కన్విక్షన్స్ ఉన్నాయి. నేను చేసిన ఏమంటే కన్విక్షన్స్ రేట్ చాలా హై ఉంది నాకు అక్కడ. అప్పుడు అసెట్స్ కేసే మేము చేసిన తక్కువ అసెట్స్ కేసు ఉన్నాయి. అప్పుడు అసెట్స్ కేసు ట్రాప్ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉండదు, లేదా మీద అదర్ డిపార్ట్మెంట్ ఎక్కువ? పోలీస్ కేసులో ఒక డిఎస్పీని పట్టుకున్నాం. ఎవరండి? లక్ష్మయ్య గారని ఒక డిఎస్పీ గారు. పాప ఆయన ఐ థింక్ ఈజ్ నో మోర్, చనిపోయి ఉంటారు ఆయన ఆ కేసు తర్వాత. అది సెన్సేషనల్ కేసే అది. ఒక డిఎస్పీ గారిని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ మళ్ళీ వాళ్ళని పట్టుకోవడం అనేది. తర్వాత పోలీసుల్లో ఒకరిద్దరు ఎస్ఐల్ని కూడా, అంటే వీళ్ళకి ఇంకా పక్షపాతం లేదు, ఏసీబీకి బాగా చేస్తున్నారు అని చెప్పి. అంటే కరీంనగర్లో ఏసీబీకి పోయినప్పుడు ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ఆఫీసులో ఎవరికి తెలిసేది కాదు. పోయిన తర్వాత సిన్స్ అది నా నేటివ్ ప్లేస్ కావడంతో వచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా కావచ్చు, చాలా బాగా కేసులు చేసినాం, చాలా పెద్ద ఎత్తున. అంటే మీకు ఏసీబీలో ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందా, రెవెన్యూ లేదా స్టాంప్స్, సబ్ రిజిస్టార్, ఇరిగేషన్, ఏ డిపార్ట్మెంట్కి ఎక్కువగా వస్తుంటుంది? ఏసీబీలో ట్రాప్లు అంటున్నారా? ట్రాప్ కేసెస్ కంప్లైంట్స్ ఎక్కువ ఎందులో వస్తుంటాయి? ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ? కంప్లైంట్స్ ఎక్కువ అంటే కంప్లైంట్స్ వచ్చేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి లాభమే ఉండదు. పోలీసుల్లో మనం అడిగితే నాకు ఒక వాడిని భయంకర వాడు దీనమైన పరిస్థితులు ఉన్న టైంలో, కష్టాలు ఉన్నప్పుడు వాడిని అడగడం అనేసరికి వాడికి ఎవడైనా కొంచెం ఇది వస్తుంది. పోలీస్కి ఇచ్చే సంతృప్తిగా ఎవరు ఇవ్వరు పోలీసులో ఎవరు తీసుకున్నా కానీ మిగతా డిపార్ట్మెంట్స్ ఏమంటే మ్యూచువల్ బెనిఫిట్, రెవెన్యూ కావచ్చు, తర్వాత ఇరిగేషన్, కమర్షియల్ ట్యాక్సెస్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటిల్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈ విషయాల్లో తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడో వెనక ఉంటుంది. ఈ కరప్షన్ లెవెల్స్లో రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్. మీరు చేస్తున్న టైంలో ఏ డిపార్ట్మెంట్స్ ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి? అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చినాయి. అన్ని దాదాపు ఈక్వల్గా ఉండేవి. కొన్ని ఒకసారి ఒక అడ్వకేట్ కమిషనర్ కూడా చేశాం. ఒక అడ్వకేట్ కమిషనర్ అండ్ జడ్జి కొల్యూడ్ అనమాట. జడ్జి ఆల్సో సస్పెండెడ్. ఒక అడ్వకేట్ కమిషనర్, జడ్జి
సస్పెండెడ్. టాప్ లెవెల్లో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్, ఇట్లా చాలా పెద్ద కేసులే, మంచి సెన్సేషనల్ కేసెస్ చేయడం జరిగింది. అంటే ఆ ఏసీబీ ఉన్న టైంలోనే కరీంనగర్, వరంగల్ ఏరియాలో కూడా మావోయిస్టుల ఎఫెక్ట్ కూడా బాగుంటుంది కదా. ఆ టైంలో మీరు రూరల్ ప్రాంతానికి వెళ్ళి ఎలా ట్రాప్ చేశారు? ఇది గుడ్ క్వశ్చన్. అంటే చాలాసార్లు అంటే నైట్లో అక్కడక్కడ పోతున్నప్పుడు మటుకి మేము పోలీస్ అని ఏ ఆధారం పెట్టుకునేది కాదు. ఐడి కార్డు కానీ ఇంకా వేరే బస్ వారెంట్స్ అని ఉంటాయి, బస్సులు ఎక్కిన బస్ వారెంట్ కూడా తీసి ఎక్కడో పెట్టి ఆ కండక్టర్కి ఇచ్చింది దాచిపెట్టమని చెప్పేసి. ఎందుకంటే వచ్చి కండక్టర్ చెక్ చేసినా కానీ ఒకవేళ ఉన్నట్టయితే పోలీసులు నాకు తెలిసిపోతుంది కదా. కొన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం. అది కూడా అయినా కూడా రూట్ ఏమి ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి జరగలేదు. ఏమైనా అయితే మట్టికి మాకు అప్పుడు ఇంకా ఏమీ లేదు. కూడా మీరు క్యారీ చేసే అవకాశం లేదు అప్పుడు చేయలేదు. బట్ డిఎస్పీ ట్రాప్ అయిన తర్వాత ఆయన కొంచెం థ్రెటనింగ్ స్టార్ట్ చేశాడు, ఇది చేస్తా వాడిని ఇదనంటే అప్పుడు మా డీజీ పిలిచించుకోవా ఎందుకని మంచిదని కొన్ని ఇచ్చారు అప్పుడు నాకు మా డీజీ గారు. ఓకే. ఏసీబీ నుంచి ఎక్కడికి వచ్చారు? ఏసీబీ నుంచి నేను యుఎన్ మిషన్కి వెళ్ళాను, యునైటెడ్ నేషన్స్ మిషన్. అది కూడా అంటే సెలక్షన్ ఈజ్ టఫ్. అది ఇంగ్లీష్, ఫైరింగ్, డ్రైవింగ్ అన్నీ టెస్ట్లు ఉంటాయి. ఒక 5-6 రోజుల టెస్ట్లు ఇక్కడ స్టేట్ లెవెల్లో, తర్వాత ఢిల్లీలో యుఎన్ వాళ్ళు వస్తారు. అది చేసి అక్కడి నుంచి ఒక 1.5 year అక్కడ యుఎన్లో ఉన్నాను. ఆ టైంలో అక్కడ కూడా మంచి ఉద్యోగం చేయడం జరిగింది. అక్కడ కూడా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి? అసలు మన కల్చర్కి వాళ్ళ కల్చర్ డిఫరెన్స్ ఉంటుంది, క్రైమ్ కూడా డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంటుంది. టోటల్గా డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి క్రైమ్ కానీ ఇది కానీ. ఇక్కడ ఇద్దరు కొట్టుకొని వస్తారు, వాడు ఇద్దరికి తల్లబడులు ఉంటాయి, వీడి తల్లబడులు వాడు ఇద్దరు రక్తం వస్తుంటే ఇద్దరు వస్తారు స్టేషన్కి. వచ్చి ఎవడు కొట్టాడంటే ప్రతి ఇద్దరు కూడా వాడే నన్ను ముందు కొట్టాడు అంటాడు, వాడు అంటే మనం ఎవరిని కొట్టాడు అనేది మనము చేయడం చాలా కష్టం. అన్లెస్ ప్రత్యక్ష సాక్షులు అక్కడ నుండి వాళ్ళు ఇన్సిడెంట్ జరిగింది ఇట్లాంటి మనకు వివరిస్తే తప్ప మనం గుర్తుపట్టలేము. అక్కడైతే సింపుల్గా చెప్తాడు వచ్చి, వాడు నన్ను తిట్టాడు సార్, నేనే ఫస్ట్ కొట్టాను వాడు నన్ను కొట్టాడు. అక్కడ దానికి దానికి కాంట్రడిక్షన్ ఉండదు. మనకి వాళ్ళకి డిఫరెంట్ వాడు ఫస్ట్ కమిట్ అవుతాడు. వాడు కాల్చినాను, తుపాకీ తీసి కాల్చినాను, నేను కాల్చాను సార్ అని అన్నే కాల్చేశాను, నా వెపన్, కెన్ ఐ హ్యావ్ ఎ సిగరెట్ అని తీసుకుని అంతా సింపుల్ ఉంటారు. అక్కడ 3rd degree కానీ 20 కానీ లేవు, అవసరం కూడా పడదు. అంటే మన దగ్గర మాత్రం చెప్పరు. మన దగ్గర అన్నీ ఇప్పుడు మీరు రోడ్డు మీద చిన్న రోడ్ యాక్సిడెంట్ చూడండి, ఒకటి తప్పు ఉంటుంది, బట్ ఇద్దరు గొడవ పడుతుంటారు, నీది తప్పండి అట్లా ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ అక్కడ కూడా కరెక్ట్గా ఉంటారు. కరెక్ట్ అంటే వాడు చేసేది ఒప్పుకుంటారు, అబద్ధం ఆడకుండా చాలా మట్టుకి. ఓకే. నెక్స్ట్ అక్కడ నుంచి అక్కడ ఆ ఉద్యోగంలో ఏంటంటే ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్ని, పొలిటీషియన్ని చేయాలంటే మట్టుకి ఇక్కడ చాలా కష్టం. అలా అరెస్ట్ చేయాలన్నా లేదా కేసు ఏదైనా చేయాలని. అక్కడ యుఎన్లో ఉన్న టైంలో బికాజ్ మేము యుఎన్ ఆఫీసర్స్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఇట్లా కావచ్చు, కానీ మేము చేసిన ఒక కేసులో ఒక మినిస్టర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ, ఎకనామిక్ అఫెన్సెస్ దీంట్లో. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా అక్కడ, ఎందుకంటే అంత ఇంటర్నేషనల్ ఆఫీసర్, అమెరికన్స్, జర్మన్స్, ఇంగ్లాండ్ మొత్తం 56 నేషన్స్ నుంచి పోలీస్ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు. అందరం కలిసి పనిచేయడం అంటే వాళ్ళు చేసి వాళ్ళ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఇవన్నీ కూడా మనకు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేది. మంచి ఉద్యోగం. నాకు ఒక్కటి సంతోషం ఏంటంటే తెల్ల వాళ్ళు వచ్చి మనల్ని ఇక్కడ వెళ్ళిపోయినారు, తెల్ల వాళ్ళ మీద మనం అథారిటీ ఎలా ఇస్తున్నాం అనేది ఒక సంతృప్తి ఒకటి ఉండేది. మనం అక్కడ అథారిటీ డిపార్ట్మెంట్లో. అంటే ఇక్కడ పొలిటీషియన్ వేరు కేసులు తీసుకుంటే మన దగ్గర ఒక రాజకీయ నాయకుని అరెస్ట్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్, లేదా ఒక ఎమ్మెల్యే అనుకోండి, స్పీకర్ అనుమతి, ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు చేసిన యుఎన్ మిషన్లో మినిస్టర్ని అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఉంది? ప్రొసీజర్ ఏం లేదు. మా డిపార్ట్మెంట్ మా యుఎన్కి సంబంధించిన ఆఫీసర్స్కి మేము సబ్మిట్ చేసాం, రిపోర్ట్ సబ్మిట్ చేసాం. దే పర్మిటెడ్ అస్, వి అరెస్టెడ్. అంటే ఏ కేసులో అరెస్ట్ చేయాల్సి వస్తుంది? ఎకనామిక్ అఫెన్సెస్ అంటే కరప్షన్ కేసెస్, మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్. ఓకే. అదే మన దగ్గర అయితే ఎంక్వైరీలు జరుగుతాయి, ఎంక్వైరీ జరుగుతుంది, దానికి ఎన్నో ఉంటాయి. దానికి కేసులో మీరు చూస్తున్నారు కదా, ఏ కేసు అయినా కానీ సంవత్సరాల తరబడి కోర్టులో అంతా ఉంటుంది. వాళ్ళు కావాల్సుకున్నప్పుడు కన్విక్షన్ లేదంటే అయిపోతుంది. అక్కడ అట్లా ఏం లేదు. అక్కడ ఫట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అవ్వడం, ప్రూవ్ అవుతే ఇమీడియట్గా అరెస్ట్, స్ట్రేట్ ఫార్వర్డ్ అక్కడ అంతా, ఇంకా వేరే ఏం లేదు అక్కడ. నెక్స్ట్ అక్కడ నుండి ఎక్కడ వరకు వచ్చారు? అక్కడ నుండి మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఎస్ఐబి చేయను, ఎస్ఐబిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో. ఇందులో ఒక 2 years చేయగానే ప్రమోషన్ వచ్చింది డిఎస్పీగా.
ఎస్ఏబి అంటే గ్రేహౌండ్స్కి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఒక గుండెకాయ లాంటిది అనేది ఉంటుంది, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. అటువంటి సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఇటువంటి కేసులు తీసుకొచ్చారు. మీరు చేస్తున్న వరంగల్ ఏరియాలో అప్పుడు మూమెంట్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకొచ్చారు? ఎందుకంటే గ్రేహౌండ్స్ ఆపరేషన్ చేయాలన్నా ఎస్ఐవి మన అప్పుడు అర్త్వేల ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న ఏపీ ఎస్ఐవి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఇండియా. అవును, టాప్ మోస్ట్ కరెక్ట్, బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. ఆ రకంగా వాళ్ళు సిస్టమ్ని చాలా బ్రహ్మాండంగా చేశారు. పాత ఇప్పుడు కాదు, ఎంతోమంది పూర్వపు పాత ఆఫీసర్లు వాళ్ళంతా వాళ్ళు చేసిన కష్టము, వాళ్ళ త్యాగము, వాళ్ళ కష్టము, వాళ్ళు చేసిన అన్ని దాని మీద వాళ్ళు బేస్ చేసేసుకొని ఇట్ హాస్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు ఒక్క మన దగ్గర జరిగే ఇన్సిడెంట్ కాదు, ఆల్ ఇండియాలో జరిగిన సెన్సేషనల్ అరెస్టులు కావచ్చు, సెన్సేషనల్ కేసెస్ కావచ్చు, ఎక్స్ట్రీమ్కి సంబంధించిన వాటిలంతా 99% ఇన్ఫర్మేషన్ మన ఎస్ఐబి నుంచి. అంటే అంత పటిష్టంగా ఎలా తయారైందండి అది? పటిష్టంగా తయారైందంటే కారణం ఏంటంటే కూడా ఇక్కడ నక్సల్స్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది కాబట్టి వాళ్ళకి ధీటుగా ఉండడానికి అని చెప్పేసి అట్లాంటి వ్యవస్థ మనం తయారు చేయాల్సి వచ్చింది అక్కడ మనం. అందుకోసం ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఆంధ్ర దాదాపు ఆంధ్ర ఏపీలో కూడా లేరు కదా, ఇక్కడ అంతా పక్కకి వెళ్ళిపోయారు అంతా. ఇప్పుడంతా వేరే చోట్ల ఉన్నారు తప్ప మన దగ్గర అంతా పక్కడ మంది. అంటే ఫంక్షన్కి ఎలాగుంటుంది అండి జనరల్గా? ఇంటెలిజెన్స్ ఫంక్షన్ వేరు, ఎస్ఐబి ఫంక్షన్ వేరే ఉంటుంది. ఎస్ఐబి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము, ఆ వ్యక్తి ఎటువంటి వాడు, టోటల్ సిస్టమ్ ఎట్లాంటిది. ఈ మావోయిజం అనేది మావోయిస్టులు వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళకు సిద్ధాంతపరంగా వాళ్ళు ఎదిగిన వాళ్ళు, టఫ్ ఉంటారు వాళ్ళు. సిద్ధాంతపరంగా వాళ్ళు ఉన్న వాళ్ళు, ఏ సిద్ధాంతం లేకుండా ఈ టెర్రరిస్ట్ అని వాడు ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు, చస్తాడు, వాడు చేస్తాడు. కానీ సిద్ధాంతపరంగా ఎదిగిన ఒక ఒక వామపక్షవాది చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఆయన ఐడియాలజీ మీద బేస్ అయి ఉంటాడు. కాబట్టి వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా సిస్టమేటిక్గా ఉంటుంది, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, చాలా పకడ్బందీగా, చాలా సిస్టమేటిక్గా వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు చేసిన కొన్ని తప్పులు, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐబి కావచ్చు, వీళ్ళు చేసిన కొన్ని పకడ్బందీ వ్యూహాలతోటి వాళ్ళు వీక్ కావడం జరిగింది. ఓకే, సాధారణంగా ఇంటెలిజెన్స్ అనగానే పొలిటికల్ ఇంటెలిజెన్స్ వేరే ఉంటుంది, ఎస్ఐబి వేరే ఉంటుంది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు ఆ పొలిటీషియన్తో వెనక ఫాలో అవుతుంటారు, అతని మూమెంట్స్ కనుక్కుంటారు, లేదా సెల్ ఫోన్ ట్రాక్ చేయడం జరుగుతుంది. కానీ ఎస్ఐబి లాంటి సంస్థలో పనిచేసిన మీరు వాళ్ళందరూ కూడా ఫ్రీగా తిరిగే వ్యక్తులు కాదు, అండర్ గ్రౌండ్లో ఉండే వ్యక్తులను ఏ విధంగా ఫాలో అవుతుంటారు? వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తుంటారు? అది ప్రొఫెషనల్ థింగ్. అది మీరు అన్నట్టుగా చాలా కష్ట నష్టాలకు కోరవలసి ఉంటుంది ఆ టైంలో. ట్రాకింగ్ అనేది ఈజీ కాదు. మనము ఐడెంటిటీ పోలీస్ అని పెట్టుకొని మనం పోయి చేసే పని కాదు, యూనిఫామ్ వేసేది కాదు, అథారిటీ చూపించేది కాదు, ఎవరికి చెప్పుకునేది కాదు. అది రోజుల తరబడి, నెలల తరబడి, ఊరులో నార్త్ ఇండియాలో ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో కూడా కష్టపడి ఇన్ఫర్మేషన్ కోసం కష్టపడి పనిచేయడము, వాళ్ళకి చేయడాలు ఎన్నో జరిగినాయి. ఇటువంటి అవన్నీ మనం ఇప్పుడు దాన్ని అంటే నేను ఆ సంస్థకు సంబంధించిన పనితీరుని నేను అడగట్లేదు, కానీ మీరు చేసిన సర్వీస్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఎలా కష్టపడ్డారనేది ఒకటి రివీల్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది చైన్ రియాక్షన్. అది ఒక దగ్గర నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని నుంచి ఇంకోటి ఇట్లా ఒక బేస్ ఎక్కడ ఉంటుంది, దాన్ని తీసుకొని మనం అల్లుతూ పోవాల్సి వస్తుంది. నేను తీసుకున్న వాటిలో కూడా టాప్ క్యాడర్ నక్సల్స్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు వచ్చింది, చేశాము అవన్నీ. అంటే ఒక కేసు గురించి చెప్పండి. అంటే మీరు పక్క రాష్ట్రంకి వెళ్ళి మీరు ఎలా మారువేషాలు ఉన్నారా, ఏ విధంగా దాన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎన్ని రోజులు కష్టపడి ఒక టాప్ క్యాడర్ని మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు? మారువేషాలంటే సినిమాలలాగా గడ్డాలు మీసాలు ముట్టుకోవడం కాదు. నేను మామూలుగా షర్ట్ తీసేసి ఒక చిన్న బట్టి షర్ట్ వేసుకొని చెప్పులు వేసుకొని పోతే కూడా అదొక ఎవరు నన్ను ఒక ఆఫీసర్గా అదంటే కొంచెం జుట్టు చింతరపతలు చేసుకుని మామూలుగా పోతే కూడా కొంచెం గడ్డ పెరిగి చేసుకుంటే కూడా ఎవరు గుర్తుపడే చేయడు. బట్ అంటే ఆ పరిస్థితుల్లో ఆయన ఇన్ఫర్మేషన్ ఉన్న టైంలో కొన్నిసార్లు 2-3 రాత్రులు టోటల్ నిద్ర లేకుండా కూడా ఉన్న సంఘటనలు, తిండి లేకుండా, నిద్ర లేకుండా, చేజింగ్లు ఎన్నో జరిగినాయి. అవన్నీ ఉన్నాయి. దాని గురించి గ్రూప్గా మీరు తిరుగుతుంటారా? అంటే 1+1గా వెళ్తారా? డిఫరెంట్ టైప్లో డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అంటే ఒక్క కేసు గురించి చెప్పండి. అంటే మీరు ఎలా కష్టపడ్డారు అన్నది ఆల్రెడీ అయిపోయిన కేసు గురించి. అంటే ఆ క్యాండిడేట్ గురించి మీరు ఎక్కడ రివీల్ చేయక్కర్లేదు, జస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్గా. నార్త్ వైపు స్టేట్లో ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ మీద
అక్కడికి వస్తారని ఇన్ఫర్మేషన్ మీద పోయినాము. పోయి ఒక హౌస్ ఒకటి రెంట్ తీసుకొని ఫేక్ ఐడీస్ సృష్టించుకొని మామూలు వ్యక్తుల్లాగా వెహికల్స్ తీసుకెళ్ళి అవి కూడా నంబర్ ప్లేట్లు కూడా అవి ఆ స్టేట్వే కొన్ని ఎక్కడికైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పలానా ప్లేస్కి వస్తారని ఆ ప్లేస్కి వంతుల వారిగా 24 hours వెయిట్ చేస్తా ఉండేవాళ్ళము. ఆ సందర్భంలో ఎన్నో కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి. నైట్ పర్సెంట్ వెహికల్ మీద వస్తూ ఉంటే ఒకరోజు నేను పోలీస్ ఆఫీసర్ నుండి పోలీసులకు లంచం ఇవ్వడం జరిగింది అక్కడ. నా వెహికల్ అది నెంబర్ ప్లేట్ ఏదో వచ్చి చెక్ చేస్తారు పేపర్లో అలాంటి పేపర్ని కుచ్చిని అప్నే పాస్ జేబులో నుంచి పక్కకు తీసుకుపోయి చేతులు చలో జావ అని అంటే అది మీకు టార్గెట్ వేరే టార్గెట్ కాబట్టి మాకు అది కాబట్టి అక్కడ మనం డిస్క్లోజ్ చేయలేము కదా. కొన్ని చోట్ల పడ్డ కష్టానికి ఫలితం లభించేది, కొన్ని చోట్ల ఏమయ్యేది కాదు. నిరాశ పడకుండా వచ్చేటోళ్ళం జరుగుతూ ఉండేది. ఏం జరిగినా మొత్తానికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళు పాపం సిద్ధాంతపరంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళంటే మాకు వ్యక్తిగతమైన ఇది ఏమీ లేదు. మా ఉద్యోగపరంగా ఉద్యోగ ధర్మం మేము చేసేవాళ్ళము. అది జరిగిపోయింది. ఎస్ఐబిలో ఉన్న టైంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కేసును కూడా మీరు ట్రాక్ చేశారనుకుంటుంది. అది ఎంతవరకు వాస్తవం? అసలు ఆ కేసు గురించి చెప్పండి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మీద అటాక్ జరిగినప్పుడు నేను ఎస్ఐబిలో లేను. నేను చేస్తున్న టైంలో ఆ అటాక్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసాం. ఇంట్రాగేషన్లో వాళ్ళంతా టోటల్గా కూలంకషంగా చెప్పారు ఎట్లా చేశారనేది. చాలా పకడ్బందీగా చేశారు వాళ్ళది. ఒక 4 మనుషుల్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, అదర్ ప్లేసెస్ నుంచి 4 ఒకరికొకరు పరిచయం లేని 4 దళ సభ్యులను సెలెక్ట్ చేసేసుకొని ఓ 2 భార్యాభర్తలుగా ఒక దగ్గర పెట్టేసి ఇంకో 2 డిఫరెంట్ ప్లేస్లో పెట్టేసి వాళ్ళ 4 మట్టుకే కాంటాక్ట్, ఇంకెవరికి లేదు సంబంధం చేసుకుని వాళ్ళు ఒక 1 month అక్కడ రెక్కి చేసి 1 month చేసిన తర్వాత ఆ బాంబులు అవి అమర్చడం జరిగింది వాళ్ళు. కానీ లక్కీగానే సేవ్ అయినాడు. అందులో ఒక వెహికల్ ఆయన కంటే ముందు వచ్చి పెట్టుకోవడము. వాళ్ళు బయలుదేరినప్పుడు సీరియల్ నెంబర్లో 5వ నెంబర్ 6వ నెంబర్ ఏదో చెప్పారు. బట్ ఈ మధ్యలో వచ్చే క్రమంలో ఆ ప్లేస్కి వచ్చే క్రమంలో ఒక వెహికల్ ముందుకు వచ్చింది. ఆ వెహికల్ వెళ్ళిపోయింది అనమాట. లక్కీలీ సేవ్. అంటే ఎందుకు అందుకని టార్గెట్ చేస్తారు? టు క్రియేట్ సెన్సేషన్. వాళ్ళ ఉనికిని చూపించుకోవడానికి అంతే. ఒక టాప్ లీడర్ని ఎలిమినేట్ చేసినారంటే వాళ్ళకి కొంచెం నేషనల్ వైడ్ ఇష్యూ అవుతుంది కదా, న్యూస్ అవుతుంది కదా. అది ఇంకా ఎస్ఐబిలో తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు పోస్టింగ్? ఎస్ఐబి నుంచి ప్రమోషన్లో వరంగల్ వెళ్ళాను డిఎస్పీగా, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా. అక్కడ నుంచి ఏసీబీ కూకట్పల్లి. ఏసీబీ కూకట్పల్లి ఉన్నప్పుడు ఒక మంచి కేసు కూడా మీరు డింపుల్ కేసు గురించి ఒకసారి అవును, డింపుల్ అని అప్పుడు కొంచెం పాపులర్ టీవీ దాంట్లో యాక్ట్రెస్ ఉండేది. డాన్సర్ అప్పుడు డాన్స్ కూడా చేస్తుండేది. డాన్సర్ హీరోయిన్గా ఉంటుండేది. ఆ అమ్మాయికి తర్వాత అందులో టీవీలో చేస్తున్న ఇంకొక స్టార్ తర్వాత అతను ఒక హీరో చేసేవాడు. వాళ్ళిద్దరికీ ఇల్లీగల్ కనెక్షన్, లవ్ అఫేర్, లవ్ లాంటిది ఉండేది. ఇద్దరికి ఎందుకో మధ్యలో బెడ్స్ కొట్టిన తర్వాత ఆ యాక్టర్ మీద ఏదో అటాక్ జరిగింది. యాసిడ్ అని, అంటే డైల్యూటెడ్ యాసిడ్ కాదు, మొత్తం యాసిడ్ అయితే బర్న్ అయ్యేవాడు. కానీ ఆయన వచ్చి సార్ నాకు యాసిడ్ వచ్చేస్తే కేసు కట్టి చేశాము. చేసిన 2 రోజులకి ఈ అమ్మాయి నా మీద అటాక్ అని చెప్పేసి ఏమి వచ్చింది. అన్ని చేతులకు అని గీరుకొని అని, నా కారు డ్యామేజ్ అయింది, కారు బగలు కొట్టుకొని. ఇదంతా అప్పుడు సెన్సేషన్ అండి. పేపర్లు వీళ్ళు టీవీ వాళ్ళు కావడంతో టీవీలు పేపర్లు అన్నీ అంతా మీడియా అంతా గందరగోళంగా ఉండేది. అప్పుడు యాక్చువల్గా ఏసీపీ లెవెల్లో నాకు పెద్ద ఇదేం కాదు, కానీ చిన్న కేసే. ఈ సెన్సేషన్ మూలంగా మా కమిషన్ ఏంటయ్యా గొడవ ఇలాంతా ఇదని గొడవ అంటే కొంచెం సీరియస్గా తీసుకొని చేసాము. నాకు ఎందుకో అమ్మాయి చెప్పినది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఆ సీన్ రీకనెక్ట్ చేయడానికి ఆ అమ్మాయిని పంపించేసేస్తే కొంచెం అప్పటి నుంచి తర్వాత దానికి ఆ అమ్మాయిని ఏమని లేదు కదా, ఏమడితే అయ్యా ఆమె ఒప్పుకోదు కదా, వేరే డైరెక్షన్లో వీడి మీద అటాక్ ఎవడు చేసినా అని చెప్పి దాని మీద చేసుకొని వీడిని అటాక్ చేసిన వాళ్ళని అందరిని పట్టుకొని అందరు మొత్తం ఇంట్రాగేట్ చేస్తే టోటల్ స్టోరీ వచ్చింది. ఆమెను కూడా తీసుకొచ్చి ఆమెను పట్టుకొచ్చి ఆమె అంత జరగదని తెలియగానే మీడియా అంతా వచ్చి కూర్చున్నారు అక్కడ నా ఏసీపీ రూమ్లో. నేను వచ్చేసి ఇట్లా జరిగింది ఈమె చేయించిందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీడియా కానీ ఎవరు కానీ నమ్మరు. ఆమె నుండి నుంచి చెప్పాలి.
ఆమె నోటి నుంచి చెప్పాలంటే టైం లేదు. ఆ టైంలో ఆమెను మనం లేడీగా ఆమెను ఏమి మనం ఇది చేయలేము. సైకలాజికల్గా ఆమెను జస్ట్ మాటలతోనే అన్ని ప్రొడ్యూస్ చేసి ఇదని చెప్పి అని మాట్లాడి ఆమె కొంచెం సింపథెటిక్గా చలో నీకేదో చిన్న అన్యాయం జరిగింది లెవెల్ నీకెందుకు నువ్వు ఇదంతా అట్లాగే తెలిసిపోయింది, నువ్వు ప్రపంచానికి తెలియజెప్పు, నువ్వు జరిగింది ఏందనేది, నీకు అవకాశం ఇస్తా, నీకు జరిగింది జరిగిపోయింది. ఎందుకంటే ఆమె సరే నువ్వు చేసింది తప్పు పోనని అనే లెవెల్లో ఆమె కనేసరికి ఆమె కొంచెం ఇది వచ్చేసి మీడియా ముందుకు వచ్చి మొత్తం చెప్పేసింది అనమాట. ఆమె నేను ఇది చేయించాను ఇట్లా ఈ కారణం అని చెప్పేసి అది అప్పుడు ఒక సెన్సేషన్ అది ఆ కేసుల్లో. ఇంకా వేరే కేసులు ఉన్నాయి? వేరే కేసులు ఇంకా చాలా ఉంటాయి. పోలీసులు ఎప్పుడు జరిగేటి కదా. ఒకసారి ఓ డబుల్ మర్డర్ కేసు ఒకటి మియాపూర్లో జరిగింది. ఒక అత్తాకోడలు ఇద్దరిని చంపేశారు. చంపేసి 6 వ్యక్తులు, 6గురిని కూడా విదిన్ 48 అవర్స్ అందరిని పట్టుకున్నాము. మహారాష్ట్ర అక్కడ వెళ్ళి అన్ని సెన్సేషనల్ కేసు. చైన్ స్నాచింగ్లు ఎక్కువ జరిగాయి కదండి? చైన్ స్నాచింగ్ చాలా జరిగేటి. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్లు కూడా ఎక్కువ తిరిగి చైన్ స్నాచింగ్లు, అటెన్షన్ డైవర్షన్లు. ఈ కుకట్పల్లి ఏరియా అనేది డెన్స్లీ పాపులేటెడ్ బిజినెస్ అంతా ఎప్పుడు ఉండేది కదా. అక్కడ వాళ్ళకి ఈజీగా అవకాశం కూడా ఉండేది అది. ఓకే. కానీ కుకట్పల్లిలో మీరు పనిచేస్తున్న టైంలో మియాపూర్లో ఇన్స్పెక్టర్తో పాటు మీరు సెటిల్మెంట్లు చేసేవారని ఒక వార్త అప్పుడు రావడం, అదే మీకు బదిలీ కారణం అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. నా మీద అట్లాంటి వార్తలు ఎప్పుడు రాలేదు. నా మొత్తం సర్వీసులో ఎక్కడ కూడా ఏదైనా సెటిల్మెంట్లో నుండి కానీ లేకపోతే ఇట్లా చేసినట్టు కానీ ఎక్కడ ఎలాంటి వార్త లేదు. ఇప్పుడు మీకు ఏమన్నా ఇప్పటికైనా చూసి నాకు. కానీ మియాపూర్లో ఒక సెటిల్మెంట్ చేసేవారు భీమిరెడ్డి తీసుకొచ్చి ఏసీపీ ఆఫీసర్ సెటిల్మెంట్ చేసేవారు అని ఒక వార్తతోటి. అదేవిధంగా కుకట్పల్లిలో ఒక స్కూల్ యాజమాన్యం సంబంధించిన విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. స్కూల్ యాజమాన్యం సంబంధించిన ఏ వార్త లేదు, మియాపూర్ది కూడా వార్త లేదు. మియాపూర్ ఇన్సిడెంట్ ఎప్పుడు అంటే మియాపూర్ ఇన్సిడెంట్ జరిగింది నేను ఏసీబీ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు నా తర్వాత వేరే ఏసీబీ ఎవరు పద్మారెడ్డి గారు వచ్చారు అక్కడ ఉన్నారు. ఆ టైంలో భీమిరెడ్డిది ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది అక్కడ సెటిల్మెంట్ విషయంలో అతను జరిగిందని చెప్పేసి భీమిరెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేయడము, సస్పెండ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. కానీ నేనున్న టైంలో అటువంటి వార్తలు కానీ ఇది కానీ ఎప్పుడు నా మీద అలిగేషన్స్ కానీ అటువంటివి ఏం లేవు. అట్లాంటివి ఉంటే నన్ను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వరంగల్ డిఎస్పీ ఎందుకు ఇస్తాను? నాకు నన్ను అలిగేషన్ మీద ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అంతే ఉంటుంది. తర్వాత నన్ను ఇక్కడి నుంచి వరంగల్ డిఎస్పీ చేశారు. అంతెందుకు అలిగేషన్లు సంపాదన ఉంటే ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ మా బ్యాచ్మేట్లలో బహుశా సొంత ఇల్లు లేని నేను ఒక్కడనే కావచ్చు. ఇప్పటికి నా సొంత ఇల్లు కూడా లేదు ఇప్పటికి. చెప్పాలంటే ఆ రకంగా డిపార్ట్మెంట్లో సంపాదించుకోవాలంటే చాలానే సంపాదించుకోవాలి, చాలా ఉండేటేమో. కానీ ఎప్పుడు ఆ రకమైన ఉద్యోగం చేయలేదు, ఆలోచన లేదు ఎప్పుడు. వరంగల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మంచి ఏ వర్క్ చేస్తారు? వరంగల్లో ఎక్కువ మాకు అప్పుడు తెలంగాణ రిజిస్ట్రేషన్ మంచి పీక్ టైం అక్కడ ఎక్కువగా అదే ఉండింది. అక్కడ కూడా ఒకసారి కొంతకాలం మటుకు చైన్ స్నాచింగ్లో బాగా మేనేజ్ జరిగింది. అక్కడ ఢిల్లీ నుంచి గ్యాంగ్ ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్ దిగి ట్రైన్ ఎక్కేసి వరంగల్కి వచ్చే వరంగల్లో ఒక ఉంటూ చేసేవాళ్ళు. వాళ్ళతో కూడా బస్ చేసాం. అది మంచి కేసు అది. అంటే ఢిల్లీ నుండి వరంగల్? ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు ఫ్లైట్లో వచ్చేవారు. ఫ్లైట్లో వచ్చి తీసుకొని దాన్ని కూడా సైంటిఫిక్గా ట్రాక్ చేసాం. ఏ రోజులు అవుతున్నాయి, మధ్యలో గ్యాప్ ఎంత వస్తుంది, ఎట్లా వస్తుందని చెప్పి కరెక్ట్గా చూసుకొని వాళ్ళు ఎట్లా అని మేము కరెక్ట్గా దాన్ని స్కెచ్ చేసేసుకొని వాళ్ళని పట్టుకున్నాం దాన్ని. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ అంటే వరంగల్ తర్వాత ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇంటెలిజెన్స్ నుంచి మళ్ళీ సిఐడిలో ఇంటెలిజెన్స్ లాంటి వర్క్ చేస్తారు. ఇంటెలిజెన్స్లో సిఐడి ఏ విధంగా వర్క్ చేసుకొచ్చారు? ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇది మన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ టైంలో అనమాట. అప్పుడంతా ఎక్కువగా దాని మీదనే సరిపోయింది మాకు. ఎలక్షన్స్లో స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది చేయడం అనేది. సిఐడిలో క్రైమ్ సూపర్విజన్లో ఇన్వెస్టిగేషన్ అంటే ఏముండదు. సిఐడిలో ఎకనామిక్ వెపన్స్ ఏమి చేశారు? నేను గ్రేవ్ క్రైమ్స్ చేసేవాడిని. గ్రేవ్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్. టోటల్గా మీ సర్వీస్లో మంచి ఆఫీసర్ దగ్గర పనిచేస్తానని ఒక ఆఫీసర్ పేరు చెప్పండి. ఉంటారు. ఒకరిని తీసుకోవడం కాదు కానీ సైబరాబాద్ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వెరీ టఫ్ ఆఫీసర్, పర్ఫెక్ట్ అనమాట. ఆయన దగ్గర కొంతకాలం చేస్తే ఎవరైనా కానీ పోస్ట్ మార్టం చేస్తారు. అదే కాదు, పోస్ట్ మార్టం అట్లా కూడా నేను అనుకున్నాను. అసలు ఆయన టోటల్ వర్క్ నోయింగ్ ఆయన.
ఎట్లా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలో అట్లా చేస్తాడు ఆయన. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్ ఆయన. బల్వీందర్ సింగ్ గారు, శివధర్ రెడ్డి గారు, అంతా టాప్ ఆఫీసర్స్. అదేవిధంగా మీ దగ్గర పనిచేస్తున్న కానిస్టేబుల్ దగ్గర నుండి సిఏ వరకు లేదా డిఎస్పీ వరకు ఇన్ని కాలం ఇంత సర్వీస్లో అంటే బాగా పనిచేసిన కానిస్టేబుల్ అంటూ మీరు ఏమైనా గుర్తుంచుకున్నారు ఇప్పటివరకు? అంటే మీ కేసులో మిస్టరీ తీయడంలో కానీ లేదంటే మంచి వర్క్ చేసిన కానిస్టేబుల్ ఉంటారు అట్లా చాలామంది. ప్రతి స్టేషన్లో ప్రతి దగ్గర కూడా ఒకరు ఉంటుంటారు. అట్లా ఒక్కరిని స్పెసిఫిక్గా ఒక్క పేరు చెప్పడం అంటే చాలామంది. ఫైనల్గా చెప్పండి సార్, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తున్నప్పుడు మాకు ఒకటి చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, మా టైంలో మేము వస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలా, అందరితో బాగా అనిపించుకోవాలనే ధోరణి అప్పుడు ఉంటుండేది. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ మాట్లాడుకున్నా, మిత్రులతో బంధువులతో మాట్లాడుకున్నా అదే ఉంటుండేది. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు యంగ్ జనరేషన్స్లో ఏమవుతుందంటే, వచ్చిన తర్వాత ఎంత తొందరగా సంపాదించుకుందాం ఆ లెవెల్లో అట్లా ఆలోచన, ఎవరెంత సంపాదించుకుంటున్నారు, ఎవరేం చేసుకుంటున్నారు అనేది ఒకటి కొంచెం అది బాధాకరమైన విషయం. అది చాలామంది అట్లా ఉండడము. డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు సేవ అనేది ఫస్ట్ ముఖ్యం. ప్రజాసేవ చేసుకోవాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. డివోషన్ టువర్డ్స్ డ్యూటీ. ఏ పని ఉన్నా పోలీసులో కష్టాలు నష్టాలు చాలా ఉంటాయి. మనం ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ లైఫ్ కోల్పోవాల్సి వస్తుంది, మనము ఫ్రెండ్స్ని కోల్పోవాల్సి వస్తుంది, ఎన్నో ఫంక్షన్స్ అటెండ్ చేయలేము, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేము, మనం వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలేము, ఇవన్నీ ఉంటాయి. బట్ నువ్వు కరెక్ట్ ఉద్యోగం చేసుకొని జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది అన్నిటిని మించి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మనుషులకి ఎప్పుడు. కానీ నా పాయింట్ అయితే అది, ఎప్పుడు కానీ మనం చేస్తున్నది నిష్పక్షపాతంగా నిజాయితీతోటి డివోషన్ టువర్డ్స్ డ్యూటీ అవి చేసుకుంటే సంతృప్తిగా ఉంటుంది. తర్వాత రిటైర్ అయిన తర్వాతనే మనం చెప్పుకోవడానికి, మనం ఊహించుకోవడానికి మనకి ఎవరికేం అవసరం లేదు. మన ఆత్మ మనకు సాక్షి, మన కాన్షియస్నెస్. ఇన్ని అయిపోయిన తర్వాత మనం అంత అయిపోయి రిటైర్ అయిన తర్వాత కూడా చూసుకుంటే మనకు అబ్బాయి ఇట్లా చేయకుంటే బాగుండేది, ఇది ఎందుకు చేశాము అని చెప్పుకోలేకుంటే ఎవరైనా మన పేరు చెప్తే ఆయన అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉండకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వ్యక్తి ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి. అటువంటి మెంటాలిటీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తే ఆ తృప్తే వేరు. రిటైర్ అయిన తర్వాత కూడా మనం చేసిన వర్కే మనకి జడ్జిమెంట్ అంటూ శరత్ బాబు గారు చెప్తున్నారు. అతని మాటలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే ప్రతి వ్యక్తి కూడా అంటే ఏదో వచ్చి ఒక ఫ్యాషన్గా రావడం వేరు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి సంపాదించుకుందాం అనే ఆలోచనతో వచ్చే వేరు. కానీ సంపాదనను పక్కన పెట్టి ప్రజాసేవ చేయడానికి, ఎందుకంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది డైరెక్ట్గా ప్రజలకు సేవ చేయొచ్చు. అంతేకాకుండా ఎక్కడికి ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నా సరే డైరెక్ట్గా పోలీస్కి ఒక్కరికే ఎంట్రన్స్ ఉంది. కాబట్టి ఇది చాలా మంచి పవర్ఫుల్ డిపార్ట్మెంట్. ఇందులోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకుంటారు. రిటైర్ అయిన తర్వాత కూడా మనకి ఆ పేరు అనేది కంటిన్యూ ఉంటుందంటూ శరత్ బాబు గారు మాటలు అర్థమవుతుంది. ఇది ఈ వారం శరత్ బాబు గారితో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఐఎమ్ టి శరత్ బాబు, రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నా ఇంటర్వ్యూ ఐ డ్రీమ్స్లో వస్తుంది. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ మీ అభిప్రాయం చెప్పండి చూసి.